వై హెర్బల్ లైఫ్, ఎందుకు హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి, నార్మల్ ఫుడ్తో తినొచ్చు కదా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. నేను ఎవరికైనా కొత్త వ్యక్తులు చెప్పినప్పుడు హెర్బల్ లైఫ్ అనేది ఒక న్యూట్రిషన్ కంపెనీ. ఇది సెల్యులార్ న్యూట్రిషన్ అనే ఒక టెక్నాలజీతో ఈ ప్రొడక్ట్స్ని తయారు చేశారు. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే తక్కువ క్యాలరీస్లో మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ ఏవైతే ఉన్నాయో, విటమిన్ ఏ, సి, B12, కాల్షియం, మెగ్నీషియం, ఇలాంటి సిలీనియం, ఇలాంటి ఏవైతే మన బాడీకి ఎసెన్షియల్ రోజువారీ కావాల్సిన ఏవైతే ఉన్నాయో అవి దీని ద్వారా అందుతూ ఉంటాయి. అలానే ప్రోటీన్, మన రోజుకి సమ్ పోర్షన్లో ప్రోటీన్ అందాలి. సో ప్రోటీన్ అందుతుంది. సో దీంతో ఫైబర్ కూడా వస్తుంది. ఇది ఒక కంప్లీట్ ఒక మీల్ని రీప్లేస్ చేస్తుంది. పొద్దున పూట ఇడ్లీయో, దోశయో, లేకపోతే పూరియో, చపాతీయో, గారో ఏదో ఒకటి తింటాం కదా, దాని ప్లేస్లో హెర్బల్ లైఫ్ని రీప్లేస్ చేయటం వల్ల 220 క్యాలరీస్లో మనకు కావాల్సిన బాడీకి న్యూట్రిషన్ అనేది అందుతుంది. సో దీని ద్వారా ఏం జరుగుతుందనంటే తక్కువ క్యాలరీస్లో ఇచ్చాం కాబట్టి మన బాడీకి రోజువారీ కావాల్సిన ఏవైతే క్యాలరీస్ ఉన్నాయో వాటిని మెజర్ చేసి ఫస్ట్ కోచ్ గైడ్ చేస్తూ ఉంటారు. మనం వన్ మీల్ రీప్లేస్ చేయాలా, 2 మీల్ రీప్లేస్ చేయాలా అనేది మన కోచ్ మనకి గైడ్ చేస్తూ ఉంటారు. సో కోచ్ అనేవాళ్ళు మ్యాండేటరీ. సో ప్రొడక్ట్స్ మీరు వాడేటప్పుడు కంపల్సరీ కోచ్ ఉంటేనే మీ ప్రొడక్ట్స్ వాడటం వల్ల యూజ్ ఉంటుంది. ఎందుకోసం అంటే మన హ్యాబిట్స్ డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలాగా ఉంటాయి వాళ్ళ అలవాట్లు అనేది. సో అలాగే వాళ్ళు గైడ్ చేయడానికి ఒక మెంటర్ లాగా ఒకళ్ళు కావాలి. సో వాళ్ళు హెర్బల్ లైఫ్ కోచెస్ మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ షేక్ తాగేసి ఏది పడితే తినేయడం వల్ల ఎటువంటి బరువు తగ్గరు. చాలామంది నేను హెర్బల్ లైఫ్ యూజ్ చేశాను, షేక్ తాగిన బరువు ఏం తగ్గలేదు, నాకేం రిజల్ట్స్ రాలేదని అంటే బికాజ్ ఆఫ్ వాళ్ళు ప్రాపర్గా ఫాలో అవ్వలేదు అని చెప్పి. సో పైకి రాయేస్తే కింద పడుతుంది అనేది ఎంత నిజమో, క్యాలరీస్ మేనేజ్ చేస్తే బరువు తగ్గడం అనేది అంతే నిజం. క్యాలరీస్ మేనేజ్ చేయకపోతేనే మనం బరువు పెరుగుతాం, లేదనంటే బరువు తగ్గకుండా ఉంటాం. ఇక్కడ క్యాలరీస్ మేనేజ్ చేయడానికి మన కోచ్ మనకు డైట్ చేస్తారు, డైట్ ప్లాన్ అనేది ఇస్తారు. దాన్ని ఫాలో అవుతూ ఉంటే ఎలాంటి వ్యక్తి అయినా బరువు తగ్గొచ్చు. ఎవరైతే ప్రాపర్గా ఫాలో అయ్యారో, నేను చాలామందిని బరువు తగ్గించాను, చాలామంది బరువు తగ్గిన వాళ్ళని చూశాను. సో నా కళ్ళతో నేను చూసింది హయ్యెస్ట్ బాగా తగ్గిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 90 కిలోలు ఉన్న వెయిట్ తగ్గిన వాళ్ళు కూడా నేను చూశాను. సో ప్రాపర్గా ఒక కోచ్ గైడెన్స్ ఉంది కాబట్టి సో వాళ్ళంతా బరువు తగ్గగలిగారు. సో అలాంటిది కొంతమంది 1 కిలో బరువు తగ్గిన వాళ్ళు కూడా చూశాను. సో ఎందుకు వాళ్ళు తగ్గలేదు, వీళ్ళు 90 కిలోలు తగ్గారనంటే బికాజ్ ఆఫ్ వాళ్ళు నచ్చినట్టు చేశారు, వీళ్ళు ఏమన్నా ఏది చెప్తే అదే చేశారు. సో ఇక్కడ చెప్పింది చేయడం అని అంటే ఒక పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు దీనిలో. సో రాకెట్ తయారు చేసినంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. పొద్దున పూట ఏదైతే మనం తింటున్నామో దాని ప్లేస్లో షేక్ని రీప్లేస్ చేస్తున్నాం. అది తీసుకున్న తర్వాత లంచ్ టైం బట్టికి మనం ఏం తినాల్సిన అవసరం లేదు. చాలామంది ఏంటంటే 5 మీల్ ప్లాన్ తింటే మంచిది అని చెప్పో, ఫ్రూట్స్ తింటే మంచిది అని చెప్పో, మధ్యలో ఇంకొక మీల్ని యాడ్ చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి ఫ్రూటో లేకపోతే నట్స్ తింటే మంచిదనో ఇంకోటి యాడ్ చేస్తారు. అంటే మనం చెప్పింది కాకుండా సొంతంగా ఏదో చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏమన్నా చెప్పింది చేయడం వల్ల చక్కగా బరువు తగ్గారు, వీళ్ళు నచ్చింది చేయడం వల్ల వాళ్ళకి నచ్చినట్టు ఉన్నారు, అంతే రీజన్. సో ఇందాక చెప్పాను కదా, సేమ్ పైకి రాయేస్తే కిందకి పడుతుంది అనేది ఎంత నిజమో, క్యాలరీస్ మేనేజ్ చేస్తూ బరువు తగ్గడం అనేది అంతే నిజం. సో క్యాలరీస్ మేనేజ్ చేస్తూ ఇప్పుడు బయట మనం చాలా వాటికి చూస్తూ ఉన్నాం, క్యాలరీస్ డెఫిషియన్సీలో ఉండాలి, క్యాలరీ డెఫిషియన్సీలో ఉంటే బరువు తగ్గుతారని. క్యాలరీ డెఫిషియన్సీ మన పిండి పదార్థాలతోనే చేస్తాం. అంటే పొద్దున్న 4 ఇడ్లీ తినేదాన్ని 2 ఇడ్లీ తింటాం, మధ్యాహ్నం వైట్ రైస్ కర్రీ పెట్టుకొని తింటాం, ఇంత తినేదాన్ని ఇంత చేస్తాం, రాత్రికి మళ్ళీ భోజనం చేసేదాన్నో లేకపోతే టిఫిన్ చేసేదాన్నో ఎక్కువ తినేదాన్ని తక్కువ చేస్తాం. అల్టిమేట్గా ఏం తిన్నా అవన్నీ పిండి పదార్థాలే కదా. సో ఇది ఏం చేస్తారంటే బాడీకి ఏం తిన్నా అవన్నీ పిండి పదార్థాలే ఉంటాయి. సో అక్కడ న్యూట్రిషన్ అనేది డెఫిషియన్సీలోకి వెళ్ళిపోతుంది. క్యాలరీ డెఫిషియన్సీలో ఉన్నాం కరెక్టే, న్యూట్రిషన్ కూడా డెఫిషియన్సీలోకి వెళ్ళిపోతుంది. దానివల్ల మన కిలో తగ్గినా దాంతోపాటు మన ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతుంటాయి, నీరసంగా ఉంటాం, సాయంత్రానికి ఓపిక ఉండదు, ఎందుకు తగ్గావరా బాబు అనిపిస్తుంది వెయిట్ అనేది. అదే హెర్బల్ లైఫ్ షేక్ తీసుకోవడం వల్ల 220 క్యాలరీస్లో బాడీ కావాల్సిన ప్రోటీన్ వస్తుంది. ఒక సర్వింగ్లో 25 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. అలానే బాడీకి కావాల్సిన 19 టైప్స్ ఆఫ్ ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్ వస్తాయి, 3 గ్రామ్స్ ఫైబర్ వస్తుంది దీనిలో. అంటే కంప్లీట్గా ఒక భోజనాన్ని రీప్లేస్ అయిపోతుంది. క్యాలరీ డెఫిషియన్సీలో ఉంది, న్యూట్రిషన్ ఫిల్ఫిల్ చేసింది. దానివల్ల మనం న్యూట్రిషన్ బాడీకి ఇవ్వడం వల్ల, ప్రోటీన్ ఇవ్వడం వల్ల స్ట్రెంత్ పెరుగుతుంది, ఓపీ పెరుగుతుంది, ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో చాలామంది ఒక 3 డేస్ ట్రైల్లో ఉన్న కస్టమర్స్కి నిన్న ఈ షేక్ తాగడం వల్ల ఏం బాగుంది మీకు అని అంటే, కొంచెం యాక్టివ్గా ఉంది, రోజు టిఫిన్ చేస్తే కొంచెం బద్ధకంగా, కొంచెం ఏదో తెలియని ఒక మైల్డ్నెస్, నిద్ర వచ్చినట్టు ఉండేది, ఆవులెంత వస్తూ ఉండేవి, స్టమక్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉండేది. సో ఇది తీసుకోవడం వల్ల కొంచెం ఏదో పొట్ట తేలిగ్గా అనిపించింది, కొంచెం తేలిగ్గా ఉంది బాడీ, కొంచెం
పని చేసుకోవడానికి బాడీ సపోర్ట్ చేసిందని చెప్పి వాళ్ళు రిజల్ట్స్ షేర్ చేస్తూ ఉంటారు. ఒకరికి బెటర్ స్లీప్ అనిపించింది అని చెప్పి, ఇంకొకరికి ఏమన్నా ఏదో తెలియని ఫ్రీనెస్ అనిపించింది అని చెప్పి వాళ్ళు రిజల్ట్ షేర్ చేస్తూ ఉంటారు. బికాస్ ఆఫ్ ఎందుకోసం అంటే బాడీకి కావాల్సిన ప్రాపర్ న్యూట్రిషన్ ఇచ్చాం కాబట్టి. అంటే రైట్ ఫ్యూయల్ అనేది మనం బాడీకి ఎప్పుడైతే ఇస్తామో దానికి తగ్గట్టే బాడీ పనిచేస్తుంది. ఇప్పుడు వెహికల్లో అయినా డీజిల్ బండిలో పెట్రోల్ పోస్తే పాడైపోతుంది, అది కిరసనాయిల్ పోస్తే పాడైపోతుంది. దేని ఫ్యూయల్ దానికి ఇస్తేనే చక్కగా పనిచేస్తుంది. పెట్రోల్ బండిలో పెట్రోల్ పోస్తేనే అది చక్కగా పనిచేస్తూ ఉంటుంది. సో రీసెంట్గా నాకు ఇంకో కొత్త విషయం తెలిసింది ఏంటంటే పెట్రోల్లో కూడా రకాలు ఉన్నాయని. సో బెంజ్ కారు స్పోర్ట్స్ కార్ బెంజ్ కారు, దానిలో ఫ్యూయల్ పెట్రోలే కానీ పెట్రోల్లోని వేరే డిఫరెంట్ ఏదో కొట్టించాలని చెప్పి, సో దానిలో గూగుల్లో సెర్చ్ చేసి ఆ పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి కొట్టించుకుని వచ్చారు. సో అంటే కారు కూడా పెట్రోల్ మ్యాటరు, కానీ ఆ పెట్రోల్లో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయని డిఫరెన్సెస్ ఉన్నాయి. అప్పటి నుంచి నేను బంక్ చూస్తే అప్పుడు ఆ స్తంభాల మీద వాటి మీద రాసింది 95%, 95 సంథింగ్ ఏదో డిఫరెంట్గా ఉంది. అంటే ఆ ఫ్యూయల్ ఆ బండికి ఆ కారుకి ఆ ఫ్యూయల్ పోస్తేనే దానికి అంత పికప్, దానికి అంత మైలేజ్ వస్తుంది. అలా కాకుండా నార్మల్ పెట్రోలే అని చెప్పి నార్మల్ పెట్రోల్ పోస్తే అసలు అంత పికప్ ఉండదు, ప్రాబ్లం వస్తుంది అండి, ఇంజిన్ ప్రాబ్లం వస్తుంది అంటే దానికి ఆ పెట్రోల్ మాత్రమే కొట్టించాలండి. అలానే మన హ్యూమన్ బాడీకి విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ ఇవన్నీ అందించాలి. అవి అందించకపోతే ప్రాబ్లం అవుతుంది. అది హెర్బల్ లైఫ్ ద్వారా మనం రీప్లేస్ చేస్తాం కాబట్టి సో మనం హ్యాపీగా మన బరువు తగ్గడానికి అది హెల్ప్ అవుతుంది. సో అంతే తప్ప ఇదేమి లోపలికి వెళ్ళి కొవ్వును కోసేయడం, కరిగించడం ఇదేం చేయదు. మనం చేసే డైట్ వల్ల మాత్రమే మనం బరువు తగ్గుతాం. మనకు కావాల్సిన తక్కువ క్యాలరీస్లో బాడీకి కావాల్సిన మంచి న్యూట్రిషన్ అందుతుంది కాబట్టి మనం హ్యాపీగా బరువు తగ్గడానికి హెర్బల్ లైఫ్ అనేది యూజ్ అవుతుంది. సో హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ కూడా త్రూ హెర్బల్ లైఫ్ కోచెస్ ద్వారా లేదంటే హెర్బల్ లైఫ్ సైట్లో మాత్రమే దొరుకుతాయి తప్ప మన కామర్స్ సైట్లో దొరుకుంటే అది ఒరిజినల్ అని గ్యారంటీ లేదు. సో డైరెక్ట్ హెర్బల్ లైఫ్ కూడా ప్రతి బాటిల్ మీద మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్లో మెన్షన్ చేస్తుంది. కామర్స్ సైట్లో ఇది సేల్ లేదు, త్రూ హెర్బల్ లైఫ్ ద్వారా మాత్రమే ఒక కస్టమర్కి ప్రొడక్ట్స్ అనేవి అందిస్తూ ఉంటారు. సో దాంతోపాటు ఏంటంటే హెర్బల్ లైఫ్ మనం ఒక 30 days పాటు యూజ్ చేసి మనకి ఎటువంటి రిజల్ట్స్ రాలేదని అంటే 30 days మనీ బ్యాక్ గ్యారంటీ కూడా ఉంటుంది. అది కూడా మెన్షన్ చేసి ఉంటుంది 30 days మనీ బ్యాక్ గ్యారంటీ అనేది. ఇది మనకి మన కామర్స్ సైట్లో తీసుకుంటే సో ఆ గ్యారంటీ ఏమీ ఉండదు. సో దాంతోపాటు ఏదైనా ఇబ్బంది అనిపించినా కానీ దానికి రెస్పాన్సిబుల్ తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అంటే థర్డ్ పార్టీ నుంచి అమ్ముతున్నారు కాబట్టి. నేను దీని మీద మెన్షన్ చేసింది కదా, ఎక్కడ మనం పర్చేస్ చేయాలో ఎక్కడ చేయకూడదు అనేది హెర్బల్ లైఫే గైడ్ చేస్తుంది. అలా కాకుండా మనం మన సొంతంగా ఎక్కడన్నా కొనుక్కున్నప్పుడు సో హెర్బల్ లైఫ్కి దానికి ఎటువంటి సంబంధం ఉండదు. అలా చాలామంది కొనుక్కొని సఫర్ అవుతూ ఉంటారు. సో హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ తక్కువకి వస్తున్నాయి కదా అని చెప్పి ఎక్కడో కామర్స్ సైట్లో కొనుక్కుంటూ ఉంటారు. తీరా చూస్తే ఏమన్నా దానికి బార్ కోడ్ లేదనో, సీల్ సరిగ్గా లేదనో, లేకపోతే పౌడర్ సరిగ్గా మిక్స్ అవ్వట్లేదనో, టేస్ట్ లేదనో, ఒరిజినల్ ప్రొడక్ట్స్ లాగా టేస్ట్ లేదనో డిఫరెంట్ రివ్యూస్ చెప్తూ ఉంటారు. అసలు 1000 రూపాయలకు వచ్చేదాన్ని 500కి అమ్ముతున్నారంటే ఆల్రెడీ అది దానిలో ఏదో మిస్టేక్ జరిగింది అనే కదా. ఇప్పుడు 500 పెట్టి కొనుక్కుని వాడుకుంటే అది ఒరిజినల్ కానప్పుడు 500 కూడా వేస్టేగా. 1000 రూపీస్ పెట్టి ఒరిజినల్ కొనుక్కుంటే మనకు బెనిఫిట్లు వస్తాయి. 500 పెట్టి ఫేక్ది కొనుక్కొని వాడుకుంటే ఆ ఫేక్ది ఒరిజినల్ కానప్పుడు రిజల్ట్ రాదు కదా, 500 కూడా వేస్టేగా. సో అది చిన్న లాజిక్ అంతే. సో ఎవరన్నా కానీ ఆన్లైన్ సైట్లో కొనుక్కునే దాని బదులు హెర్బల్ లైఫే మనకి డిస్కౌంట్లో ఇస్తుంది. చక్కగా యూజర్ నేమ్ క్రియేట్ చేసుకుంటే హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ మనం చక్కగా డిస్కౌంట్లో వాడుకోవచ్చు. అలా కాదు ఎవరైనా చెప్పినా నేను నాకు కామర్స్ సైట్లోనే ట్రస్ట్ వాడుకుంటానంటే సో హ్యాపీగా వాడుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం ఏదైనా అనిపించినా కానీ సో మనకి రెస్పాన్సిబుల్గా ఎవరు ఉండరు. మనం కామర్స్ సైట్లో కొనుక్కున్న ప్రొడక్ట్స్ అయినా కానీ సో ఇప్పుడు దాని మీద రాసే ఉంటుంది. మేబీ వాళ్ళు ప్రింట్ వేయకుండా ఏమన్నా కొత్త ఏదన్నా వాళ్ళు డిజైన్ చేయొచ్చు, కానీ ఒరిజినల్ ప్రొడక్ట్స్ మీద మాత్రం ఇదైతే ప్రింట్ అయి ఉంటుంది. కామర్స్ సైట్లో ప్రొడక్ట్స్ సేల్ లేదు అని చెప్పి. సో నేను 16 years నుంచి హెర్బల్ లైఫ్ అసోసియేట్ని. నేను 16 సంవత్సరాల నుంచి నేను షేక్ తాగుతూనే ఉన్నాను. సో నాకైతే ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీగా అంత ముందు కన్నా కూడా ఇప్పుడు హ్యాపీగా ఉంది ఇది తీసుకున్న తర్వాత నుంచి. సో ఈ 16 సంవత్సరాల నుంచి నేను చాలా వ్యక్తులను చూశాను, చాలామంది హెల్తీగా మారిన వాళ్ళు, చాలామంది బరువు తగ్గుతున్న వాళ్ళని. సో ఈ మధ్యకాలంలో ఏం పడుతుంది ఏంటంటే ఈ ఆన్లైన్లో ఏవైతే సేల్ ఉందో అది తీసుకోవడం వల్ల వాళ్ళకి డూప్లికేట్ రావడం వల్ల హెర్బల్ లైఫ్ వాటి తగ్గట్లేదనో, లేకపోతే వాళ్ళ కోచ్ దగ్గరికి వెళ్లకుండా ప్రాపర్గా ఎలా పడితే అలా చేయడం వల్ల ఇలా వినిపిస్తూ ఉంది. బికాజ్ ఆఫ్ ఎందుకోసం అంటే ప్రాపర్గా వాళ్ళు గైడ్ ప్రాపర్గా ఏదైతే ఫాలో అవ్వాలో అది ఫాలో అవ్వకపోవడం వల్ల. సో మీరు కనుక ఒక కోచ్ని ఫాలో అవ్వగలిగితే 100కి 100% మనం చక్కగా హ్యాపీగా బరువు తగ్గొచ్చు.
సో మీరు కనుక ఆన్‌లైన్‌లో ప్రొడక్ట్స్ కొనుక్కుంటూ ప్రాపర్‌గా ఒక కోచ్ గైడెన్స్ లేకుండా ఉంటే గనక సో మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సో వాట్ ఈస్ వాట్, ఏది రైట్, ఏది రాంగ్ అనేది మీకు మేము గైడ్ చేస్తూ ఉంటాం. ఓకే. దిస్ ఈస్ జై కన్నా. ఐయామ్ సీనియర్ వెల్‌నెస్ కోచ్. సిన్స్ 2009 నుంచి నేను హెర్బల్ లైఫ్ అసోసియేట్‌ని. సో ఇంకా మోర్ డీటెయిల్స్ ఏదైనా కావాలనుకుంటే గనక మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు.